అనుగ్రహ రోజులు ఇవి, కృపా రోజులు ఇవి, ప్రభు ఇచ్చిన కృపా రోజులు ఇవి. పరిహారమై పాప పరిహారమై యేసు బలి అయిన కృపా రోజులు ఇవి. పాప పరిహారమై యేసు బలి అయిన రోజులు ఇవి. మనకు పరిహారి అయి యేసు పరిహారి అయి మారిన కృపా రోజులు ఇవి. కృప వెంబడి కృపను పొందెదాం, కృపా సింహాసనం చేరెదాం. కృప వెంబడి కృపను పొంది అవసరమునకు ఆదుకొనగలిగిన ప్రభు సింహాసనం చేరెదాం. ఇదే ఇదే కల్వారి పయనం, ఇదే ఇదే కల్వారి త్యాగ జీవన పయనం. రండి రక్షణ పొందండి, పరిహారమయ్యెను మనకు యేసు పరిహారి అయ్యెను. ఎంత భాగ్యము యేసుతో 40 రోజులు, ఇది మనకు ఎంతో భాగ్యము. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుతో 40 రోజులు గడిపే ఇంకొక కృపాకాలమును మనకు దేవుడు ప్రసాదిస్తున్నాడు. మనము నశించిపోకూడదని, అందరూ రక్షింపబడాలని, భూలోకంలో ఆనందముతో జీవించాలని, ఒకరోజు పరలోకం చేరాలని మనకిచ్చిన కృపాకాలంలో దైవజనులు దైవజనురాలు అనేక మంది మీకు వాక్య పరిచరణ చేయబోతున్నారు. రండి, దేవుని వాక్యాన్ని విని మీ జీవితంలో ఎదురు చూస్తున్న కార్యములన్నీ ప్రభు జరిగించునుగాక. కృప వెంబడి కృపని ఇప్పుడే పాడాం. ఆ కృపతో దేవుడు ఈ కార్యక్రమం ద్వారా మనలందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. దివ్యవాక్కు కేంద్రం సమర్పించు పరిహారమై పరిహారి అయి అను వాక్య ధ్యానాంశానికి స్వాగతం. యేసుతో 40 దినములు అనే తపస్కాల ధ్యానాంశాలకి స్వాగతం. ఈరోజు మనం దేవుని వాక్కును ప్రకటించుటలోని శక్తి అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మనం నోటితో దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఆ వాక్యంలో ఉన్న శక్తి విడుదలవుతుందండి. నేను కొన్ని మాటలు చెప్తాను చూడండి. యేసు ప్రభు లాజరు మరణించినప్పుడు లాజరు వెలుపలికి రా అని ఒక మాట పలికినప్పుడు సమాధిలో నుంచి లాజరు వెలుపలికి వచ్చేస్తారు. మరణించిన లాజరు వాళ్ళ సోదరులు అంటారు, సోదరీలు మరియ మార్తలు, లాజరు మరణించి 4 దినాలైంది, వాసన వస్తుంది అని. కానీ యేసు ప్రభు యొక్క జీవపు వాక్యము ఆయన ప్రాణాత్మ శరీరాలకి జీవంనిచ్చి ఆయనని సమాధి నుంచి బయటికి తీసుకొస్తుందండి. అలాగే యాయిరు కుమార్తె మరణించినప్పుడు యేసు ప్రభు ఆ బాలిక చేపట్టుకొని బాలిక లెమ్ము అనగానే ఆ బాలిక లేచి కూర్చుంటుంది. ఒక్క మాటలో ఎంత బలం ఉందో మీరు చూడండి. ఇంకా నడుము వంగిపోయిన స్త్రీని చూస్తారు. ఒక విశ్రాంతి దినాన లూకా సువార్త 13:12 యేసుప్రభు ఆ స్త్రీతో, ఓ స్త్రీ, నీకు ఈ రోగం నుండి విముక్తి కలిగినది అనగానే ఆమెకి స్వస్థత. ఇలా ఉన్న నడుము ఇలా అయిపోతుందండి. 18 సంవత్సరాల నుండి ఆమెకి నడుము అలా అయింది. ఎందుకంటే ఒక దయ్యం ఆమెలోకి వెళ్ళిపోయింది అన్నమాట.
కానీ యేసు ప్రభు పరిశుద్ధాత్మ శక్తి చేత దయ్యాల్ని వెళ్ళగొడుతూ ఉన్నాడండి. ఇప్పుడు మనం పరిహారమై పరిహారి అయి, ఈ మాట ఎక్కడుంది? యెషయా గ్రంథంలో 53:10 ఉంది. ఆయన యేసు ప్రభు మన పాపముల కొరకు పరిహార బలిగా సిలువలో మరణించారు. ఇదే మనం ఎక్కువగా ధ్యానించుకోవాలి. మన కొరకు సిలువలో మరణించడానికి ఆయన ఈ లోకంలో పుట్టాడు. పరలోకాన్ని వీడి భూలోకంలో ఆయన జన్మించి దేవుని బిడ్డలు ఎలా జీవించాలని 3.5 సంవత్సరాలు బోధిస్తాడండి. యేసు ప్రభు యొక్క 5 ప్రసంగాలు కూడా మత్తయి సువార్తలో లిఖించబడి ఉన్నాయి. పాత నిబంధనలో మోషే 5 గ్రంథాలు రాస్తాడు కదండి. ఆ 5 గ్రంథాలని ఆది పంచకము అంటారు. అంటే ప్రారంభం. ఆది కాండం అంటే ప్రారంభ గ్రంథం అన్నమాట, బుక్ ఆఫ్ బిగినింగ్స్. మొదటి 5 గ్రంథాలని రాస్తాడు. ఎలా రాశాడండి? ఆయన దేవుని యొక్క సన్నిధిలో ఉంటాడు 40 దినాలు. రెండు మార్లు 40 దినాలు అన్నమాట. మన తపస్కాలానికి పునాది ఆ వాక్యమే. మనం ఏది చేసినా బైబిల్ గ్రంథంలో మనకి వాక్య పునాది ఉండాలండి. నిర్గమకాండం 24:18, అలాగే 34:28 మోషే దేవుని సన్నిధిలో 40 దినాలు గడుపుతాడండి. అది తపస్కాలం అక్కడి నుంచి వచ్చిందనమాట. దేవుని సన్నిధిలో ఆయన గడిపినప్పుడు సినాయి పర్వతం మీద మేఘాల్లోనికి ఆయన వెళ్ళిపోతాడు. దేవుడు అక్కడ మేఘ రూపంలో ఉంటారనమాట. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడతారు. ఆయన చెప్పిందంతా కూడా లిఖిస్తాడండి మోషే. అప్పుడు ఆయన ఇచ్చిన గ్రంథాలు తీసుకొని కిందికి వస్తాడు. 5 గ్రంథాలు ఆయన లిఖిస్తాడండి. అయితే కొండ మీద అన్నీ కాదు, లేవియ కాండం క్రింద లిఖిస్తాడు. ద్వితీయోపదేశ కాండం 40వ సంవత్సరంలో మోవాబు మైదానంలో 11 నెలల్లో రాస్తాడు. ఇంకా 34 నిర్గమకాండం 28 చూస్తే దేవుడు మరి మోషే 10 ఆజ్ఞలు రెండోసారి ఆయన రాస్తాడండి. అవి దేవుడు చెప్పిందంతా కూడా ధర్మశాస్త్రం, దేవుడు చెప్పిన ధర్మశాస్త్రం అంతా లిఖించి ఆయన కిందికి వస్తాడనమాట. దేవుడు మోషేతో ఏం చెప్తారంటే, మీరు నిర్గమకాండం 33 చదివితే అండి, అక్కడ ఏం చెప్తాడంటే 12వ వచనం నుంచి కూడా మీరు చదివితే, ఈ ప్రజల్ని నీవు ఎడారిలో నుంచి నడిపించుకొని వాగ్దత్త భూమికి చేర్చాలి. ఈ తపస్కాలము అంటే ఏంటంటే మోషేలాగా దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుడు చెప్పిందంతా కూడా మోషే లిఖిస్తారనమాట ధర్మశాస్త్రం. నువ్వు కొండ క్రింద ఇది ప్రజలకి బోధించి తర్వాత ప్రజల్ని ఎడారిలో నడిపించి వాగ్దత్త భూమికి చేర్చాలి. దేవుని యొక్క స్వరం వినే సమయం అన్నమాట, దేవుని యొక్క మాటలు వినే సమయం. అదంతా కూడా మనం రాసుకొని పాటించాలన్నమాట. ఒక పని అప్పగిస్తారు. అలాగే మోషేకి కూడా పనిని అప్పగించారనమాట. వాళ్ళని నడిపిస్తాడు ఎక్కడికి? వాగ్దత్త భూమికి. ఇప్పుడు మనం ఈ 40 దినాలు 6 ఆదివారాలు ఉంటాయండి. మొత్తంగా 46 దినాలు అన్నమాట. దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉండాలి. ఇప్పుడే ఒక సిస్టరు నాకు ఒక క్యాప్షన్ పంపించారు, పాపు గారు పంపించిందనమాట. చెప్పింది ఏంటి అనంటే, మీరు వాక్యంతో ఉపవాసం చెయ్యండి. మనం అన్నం తినకుండా ఉండడం కాదు అండి ఉపవాసం అంటే, కానే కాదనమాట. దేవుని సన్నిధిలో వసించుట ఉపవాసం అంటే వసించుట. ఎవరి సన్నిధిలో? దేవుని సన్నిధిలో. ఈ 40 దినాలు మనం చూస్తే 46 దినాలు సంవత్సరంలో ఒక 10 వంతు అనమాట. 10 వంతు సమయం దేవునికి ఇవ్వాలి కదా. ఈ లోకంలో జీవిస్తూ లోక ఆశలు, లోకపరమైన ముచ్చట్లు అవన్నీ కూడా పక్కన పెట్టి దేవునితో ఏకాంతంగా గడపాలండి. అందుకే యేసు ప్రభు మత్తయి సువార్తలో మనం చూస్తే 6వ అధ్యాయంలో 6వ వచనం అండి. అక్కడ మీరు గదిలోనికి ప్రవేశించి తలుపులు మూసుకొని మీరు ఒంటరిగా బైబిల్ చదువుకోండి. దేవుడు మీతో మాట్లాడతారు. అదృష్టుడైన నీ తండ్రి, రహస్యమందున్న నీ తండ్రి నీ యొక్క రహస్య కార్యాలని గమనించి నీకు బహుమతి ఇస్తారు. ఒక్కరుగా కూర్చొని మీరు బైబిల్ చదువుకోవాలి. మోషే ఒక్కడుగా దేవుని సన్నిధిలో గడుపుతారనమాట.
అలా మనం ఈ సంవత్సరం ఏంటంటే మనం మత్తయి సువార్తని ధ్యానించుకోవాలండి. మీరు ఏబిసి 3 సంవత్సరాలు రిపీట్ అవుతాయన్నమాట మనకి దైవార్చన క్యాలెండర్లో. అంటే ఈ సంవత్సరము మత్తయి సువార్త, ఏ సంవత్సరం, ఇంకా నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మార్కు, నెక్స్ట్ వచ్చేసి లూకా, ఇంకా యోహాన్ని 3 సంవత్సరాల్లో కొంచెంగా విభజిస్తారు. అయితే మత్తయి సువార్త ఏం చేయాలి, మనము దాన్ని చదివి ధ్యానించి పాటించాలన్నమాట. మొదటి ప్రసంగం మత్తయి 5, 6, 7లో యేసుప్రభు చెప్తారు ఏంటంటే వాక్యం బోధిస్తారండి. ఏంటి అనంటే పరలోకం నుంచి వచ్చిన యేసుప్రభు పరలోకం వెళ్ళడానికి ఎలా జీవించాలి అని ప్రేమ మార్గం, నీతి మార్గాన్ని చెప్తారనమాట. రూట్ మ్యాప్ అంటాం కదా, గూగుల్ మ్యాప్ చెప్తారు. ఇలా జీవిస్తేనే మీరు పరలోకానికి వస్తారు అని. ప్రభు అనేవాళ్ళు పరలోకానికి రారు. ఊరికే ప్రార్థించడం కాదు, కానీ ప్రభు ఏది చెప్పారో దాన్ని మనం చేయడమే ప్రార్థన అన్నమాట. వినాలి, దేవుడు చెప్పింది దాన్ని పాటించాలి. వినుట, స్పందించుట ప్రార్థన అంటే. లిజనింగ్ అండ్ రెస్పాండింగ్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ప్రేయర్. సో మోషే లాగా వినాలి. విన్న తర్వాత మోషే ఇలా ప్రజల్ని నడిపించు అంటే దేవుడు ఏది చెప్పాడో అలాగే చేస్తారు. లూకా సువార్తలో కూడా మనం చూస్తే మరియ తల్లి వింటారు, లూకా 1:26 నుంచి అన్నమాట. విన్న తర్వాత అమ్మ నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెట్టాలి, పరిశుద్ధాత్మ ప్రభావంలో గర్భం ధరిస్తావమ్మా అని చెప్పినప్పుడు, ఇదో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. సో ప్రార్థన అంటే మనం మాట్లాడడం కాదండి. నేను ఎప్పుడు ఏం చెప్తా అంటే, నేను స్కూల్లో టీచర్గా పనిచేశాను. అప్పుడు స్కూల్లో మొదటిసారి వెళ్తే ప్రిన్సిపల్ మేడం కానీ సార్ నాకు టైం టేబుల్ ఇచ్చి నువ్వు ఇలా క్లాసెస్ తీసుకోవాలి, ఈ క్లాస్ తీసుకోవాలి. అప్పుడు విన్న తర్వాత అలాగే అని చెప్తామన్నమాట. చెప్పి టైం టేబుల్ తీసుకొని వాళ్ళు చెప్పింది మనం విధేయిస్తాం. కానీ నేను వెళ్ళి స్కూల్లో టీచర్గా పనిచేయాలని నేనే మాట్లాడితే, వాళ్ళు ఏం మాట్లాడకుండా ఉంటే అప్పుడు వాళ్ళు నన్ను తీసుకుంటారండి? కాదు కదా. ఆయన గొప్ప దేవుడు, భూమి ఆకాశాలని సృజించాడు. మనము ఆయన సృష్టిలో ఒక మిడతల్లాగా ఉంటామంట. యెషయా 40:22లో ఉంటుంది. పరలోకం నుంచి ప్రభు మనల్ని చూసినప్పుడు మనం భూమి మీద చిన్న పురుగులు, మిడతల్లాగా కనబడతాం. కనుక అంత పెద్ద దేవుడు పరలోకం నుంచి దిగి వచ్చి మనకి దేవుని పిల్లలు ఇలా ఉండాలి అని చెప్తారు. మత్తయి 5, 6, 7. దీన్ని పరలోక రాజ్యాంగం అంటారు. చట్టం, పరలోక రాజు యేసు మనకి చట్టాన్ని, పరలోక రాజ్యాంగ చట్టం ఇచ్చాడు, మనం దాన్ని పాటించాలి. చివర్లో అంటారు, ప్రభు అనేవాళ్ళు పరలోకానికి రారు, నా తండ్రి చిత్తం చేసిన వాళ్ళే వస్తారు. తండ్రి చిత్తం ఏంటి, ఎలా జీవించాలని చెప్తారు. మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరు పరిశుద్ధంగా ఉండాలి. మీ దేవుడిలాగా మీరు కరుణ కలిగి ఉండాలి. యేసు ప్రభులాగా నీతిగా ఉండాలి, కరుణ కలిగి ఉండాలి, అలాగే క్షమించాలి కదా. అందుకని బైబిల్ చదివి పాటించాలండి, అదే ప్రార్థన. అయితే నోటితో పలకాలన్నమాట. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో 8500 వాగ్దానాలు ఉన్నాయండి. ఇప్పుడు యేసు ప్రభు మన కొరకు పరిహార బలిగా మరణించారు, పరిహారమై పరిహారి అయ్యారు. యెషయా 53:10లో ఏమని ఉంటుందంటే, ఆయన మరణము పాప పరిహార బలి ఆయనో అని ఉంటుందండి. యేసు ప్రభువుని చూపిస్తూ బాప్తిస్మ యోహాన్ అంటారు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని పరిచయం చేస్తారు. ఎందుకు గొర్రెపిల్ల అన్నారంటే, పాత నిబంధనలో ఇజ్రాయేల్ ప్రజలు మరి ఒక మేక మీద వాళ్ళ పాపాలు ఒప్పుకుంటారండి. అహరోను యాజకుడు ఆ మేకని ఎడారికి తీసుకెళ్ళి దాన్ని చంపేస్తారు. అలాగే ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకంలో ఎందుకు పుట్టారంటే, మన కొరకు సిలువలో మరణించడానికి. ఇది దేవుడు ఆయనకి నిర్ణయిస్తారనమాట. యేసు ప్రభు సిలువ మరణం ద్వారా మనకి పాప క్షమాపణ. సో పాప క్షమాపణ కొరకు మనం యేసు ప్రభు దగ్గరికి రావాలి. అప్పుడు ఆయన మరణించారు మన కొరకు. అప్పుడు మనం హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవాలండి. మానవుడు హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని దాన్ని పొందుతాడు. హృదయంలో ఏం విశ్వసించాలంటే, నీవు సిలువను చూసినప్పుడల్లా నా కొరకు యేసు ప్రభు ఎంత త్యాగం చేశారు, నా కొరకు పరలోకం నుంచి దిగి వచ్చారు,
సిలువలో తన ప్రాణం రక్తాన్ని ఇచ్చారు. త్యాగమైన ప్రేమ. ఎవరైనా డబ్బులు ఇస్తుండొచ్చు, తల్లిదండ్రులు ఎంతో ప్రేమిస్తారు మనల్ని కదండి, ఇంత త్యాగం చేస్తారు. కానీ యేసు ప్రభు చేసినంత త్యాగం కాదు కదా. మన కొరకు సిలువలో మరణించలేదు కదా వాళ్ళు. యేసు ప్రభు మన కొరకు సిలువలో మరణించి మనం చేసిన పాపములకు ఆయన పరిహారం చెల్లించారన్నమాట. ఇప్పుడు ఎవరైనా ఒకసారి ఒక తల్లి నాకు ఫోన్ చేశారండి. న్యూ ఇయర్ అనమాట. న్యూ ఇయర్ రోజు ఏడుస్తూ నా కొడుకుని పోలీసులు తీసుకెళ్లారమ్మా, జైల్లో పెట్టారు, మీరు ప్రార్థన చేయండి అని. అలాగే చేస్తాను, మీరు బాధపడద్దు అని చెప్పాను. తర్వాత ఈవినింగ్ నాకు కాల్ చేసి చెప్పండి అమ్మా అన్నాను. అప్పుడు ఈవినింగ్ చెప్పారు, బాబు స్కూటర్ దొంగతనం చేసి తన ఫ్రెండ్తో కలిసి హోటల్కి వెళ్ళి తిని వస్తుంటే పోలీసులకి దొరికాడు. పోలీస్ స్టేషన్లో పెట్టారు. నేను వెళ్ళినప్పుడు 10,000 జరిమానా కడితే మీ కొడుకుని విడిపించుకొని తీసుకెళ్ళొచ్చు అని. అప్పుడు కట్టి తీసుకొని వచ్చానమ్మా అని చెప్పారు. అలాగే మనం పాపం చేసినప్పుడు సాతాను మనల్ని బంధిస్తాడండి. కానీ యేసు ప్రభు తాను సిలువలో చిందిన రక్తం తండ్రికి అర్పించి మన పాపముల కొరకు పరిహారంగా తండ్రికి తన రక్తాన్ని సమర్పిస్తాడు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన నిబంధన ఒప్పందం ప్రకారం తండ్రి కుమారుని రక్తం తీసుకొని మనల్ని క్షమిస్తాడనమాట. కనుక ఆయన మరణము పాప పరిహార బలి అయింది. సో మనం విశ్వాసంతో నోటితో చెప్పుకోవాలి, ఆయన మరణము పాప పరిహార బలి. యేసయ్య సిలువలో మనం యేసు ప్రభుని చూస్తూ, నా పాపను నువ్వు తీసుకొని నీ నీతిని నాకు ఇవ్వు ప్రభా, నేను యేసు ప్రభు నీతి అని చెప్పుకోవాలన్నమాట. ఎందుకనంటే ఆయన మన పాపం తన మీద వేసుకొని సిలువకి కొట్టేశాడు. ఆయన మనకి తన నీతినిచ్చాడు, నీతి వస్త్రాన్ని మనకిచ్చారనమాట. తర్వాత యేసు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది. యోహాను 1 లేఖ 1 అధ్యాయం 7లో రాయబడి ఉంది. మన హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలన్నమాట, యేసు రక్తం నన్ను ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది అని. మనలో ఉన్న పరిశుద్ధాత్మ యేసు రక్తాన్ని, యేసు వాక్యం తీసుకొని మనల్ని శుద్ధి చేస్తాడండి. ఎప్పుడు మీరు నమ్ముతారో, ఎప్పుడు నోటితో పలుకుతారో అప్పుడు మిమ్మల్ని యేసు రక్తం శుద్ధి చేస్తుంది అన్నమాట. యేసు రక్తం వల్ల నేను నీతిమంతురాలయ్యాను, రోమా 5:9లో ఉంటుంది. మీరు నమ్మాలి. మనల్ని యేసు రక్తంతో, యేసు వాక్యంతో శుద్ధి చేసిన తర్వాత పరిశుద్ధాత్మ మనకి నీతి వస్త్రాన్ని ఇస్తాడు. ఆ నీతి వస్త్రాన్నే రక్షణ వస్త్రం అని, ఆ తర్వాత వివాహ వస్త్రము అని అంటారండి. యెషయా 61:10లో నా దేవుడు నాకు రక్షణ వస్త్రాన్ని ఇచ్చారని. వివాహ వస్త్రం మత్తయి 22:11-12లో వివాహం జరుగుతూ ఉంటుంది. అక్కడ రాజు వివాహం, అందరూ వివాహ వస్త్రంతో వస్తారు, ఒక ఆయన వివాహ వస్త్రం లేకుండా వస్తాడు. ఎందుకు అలా వచ్చావు నువ్వు వివాహ వస్త్రం లేకుండా అని సేవకులను పిలిచి, ఈయనని కాళ్ళు చేతులు కట్టి వెలుపల చీకటిలోనికి త్రోసేయండి, అక్కడ పళ్ళు కొరుకుట ఏడ్చుట ఉంటుంది, అంటే నరకం అన్నమాట. మనందరం పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలంటే, మనందరం కూడా ముందుగా వాక్యం అంటే నీరు అండి. అందుకే యేసు ప్రభుని పొడిచినప్పుడు ఒకవైపు రక్తం, ఒకవైపు నీరు వస్తుంది. మత్తయి 19:34. అంటే మనము యేసు ప్రభు వాక్యంతో కడుక్కోవాలండి. నేను మీతో చెప్పిన మాటల వల్ల మీరు శుద్ధులైతిరి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల మనల్ని శుద్ధి చేస్తారనమాట. అందుకే హృదయంలో మార్పు రావాలి. ఎలా శుద్ధి చేస్తారంటే యేసు ప్రభు వాక్యంతో, యేసు ప్రభు రక్తంతో. నేను ఒకసారి గిన్నెలు తోముతా ఉంటే అండి, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నారు, నేను కూడా నిన్ను అలాగే నీళ్ళు సబ్బు తీసుకున్నావు, నేను కూడా నిన్ను అలాగే యేసు రక్తంతో, యేసు వాక్యంతో శుద్ధి చేస్తాను. యేసు ప్రభు వాక్యము నీళ్లు మాత్రమే కాదు, సబ్బు కూడా అండి. సో యేసు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది. యేసు రక్తంలో కడగబడిన వాళ్ళు మాత్రమే పరలోకంలో వెళ్తారు అని మరి ప్రకటన గ్రంథం దర్శన 7:13లో ఉంటుందండి. మీరు యేసు ప్రభు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత, నోటితో చెప్పుకోవాలి. యెషయా 53:5లో ఆయనకి ఎన్ని దెబ్బలంటే మన అనారోగ్యం అంతా ఆయన మీదకి వెళ్ళి ఆయన ఆరోగ్యం మనకు వస్తుంది అన్నమాట. నోటితో చెప్పుకొనే నేను చాలాసార్లు స్వస్థత పొందానండి. అంతేకాదు మత్తయి సువార్త 8-9 అధ్యాయాలు మీరు కూడా చదవండి.
ఇప్పుడు అందరూ ఏదో ఒక అనారోగ్యం అంటున్నారు కదా, చదివి అలాగే నోటితో ఒప్పుకోవాలన్నమాట. ఏంటంటే కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చెయ్యి అని అడిగినప్పుడు ప్రభు అంటారు, నాకు ఇష్టమే, నీకు స్వస్థత కలుగును గాక అని. అతన్ని తాకగానే స్వస్థత అన్నమాట. అలాగే మనం పలకాలి, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు ప్రభా, నువ్వు తాకావు కుష్ఠరోగిని స్వస్థపరిచావు, నన్ను కూడా అలాగే చెయ్యి. అలాగే పేతురు అత్తమ్మని తాకారు, ఆమెకు జ్వరం ఉన్నప్పుడు జ్వరం ఆమెని వదిలి వెళ్ళింది. ఇప్పుడు నువ్వు నన్ను తాకుతున్నావు, నాకు స్వస్థత. మళ్ళీ మత్తయి 8:17 ఆయన మన రోగాల్ని తానే భరించారు, మన బలహీనతలు తన మీద వేసుకున్నారు. బైబిల్ ఎట్లా చదవాలంటే, నేను నా జీసస్ నా కొరకే, ఈ బైబిలు నా జీసస్ నా కొరకే అనుకొని, నా యేసు ఆయన అంటే మా ఆయన, నేను అలా చెప్పుకుంటాను. యెషయా 54:5 నిన్ను సృజించినవాడు నీకు భర్త, యేసు ప్రభు నాకు భర్త, మా ఆయన, నా ఆత్మకి భర్త, మా ఆయన నా రోగాలు తను భరించాడు, నా బలహీనతలు తన మీద వేసుకున్నాడు. కోపము, గర్వము, నేను రోజు చెప్తాను, ఇవన్నీ నాలో పనిచేస్తాయండి. 7 పిశాచులు ప్రతి ఒక్కరికి సాతాను పంపిస్తాడు నరకం తీసుకురమ్మని. గర్వం, కోపం, అసూయ, ధనాశ, మోహం, ఈ లోకం పట్ల, తిండిపోతనం, సోమరితనం, 7 కూడా ఎంత మరి ఆత్మలో ఎదుగుతున్నా పనిచేస్తూనే ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా కాలిపోతాయన్నమాట. అయ్యా నా గర్వం నువ్వు తీసుకో, నా కోపం నువ్వు తీసుకో, నా సోమరితనం నువ్వు తీసుకో, నా తిండిపోతనం నువ్వు తీసుకో ప్రభా, తీసుకొని నీ ప్రేమని నాకు ఇవ్వయ్యా, నీ యొక్క వినయాన్ని నాకు ఇవ్వు నాయనా, నీ మంచితనాన్ని నాకు ఇవ్వు ప్రభా అని ఒక్కొక్క దానికి గర్వం తీసుకొని వినయం ఇచ్చేయండి, కోపం తీసుకొని నాకు సహనం దయచేయండి ప్రభా, అసూయ తీసుకొని ప్రేమను దయచేయండి. అలా సిలువ చెంత మన నోటితో ఒప్పుకోవాలండి యేసు ప్రభు మనకు చేసింది. ఇంకా బైబిల్లో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి కుటుంబాలకి. 128వ కీర్తనలో ఇదో, నీవు నీ పిల్లల్ని కన్నులారా చూస్తావు, ఇశ్రాయేలుకు శాంతి కలుగునుగాక. మీరందరూ ప్రార్థన చేసుకోవాలి. పెళ్లి రోజు మీకు దేవుని సన్నిధిలో వాగ్దానం చేశారు, కష్టంలో సుఖంలో తోడుగా, జీవితాంతం వరకు తోడుగా ఉంటానని. ఎంతవరకు తోడుగా ఉండాలి అంటే పరలోకం వెళ్ళే వరకు అన్నమాట. ప్రతి దంపతులు వాళ్ళ పిల్లల్ని ఆశీర్వదించాలి, వాళ్ళకి బైబిల్ చెప్పాలి, అలాగే పిల్లలకి కూడా బైబిల్ చెప్పి వాక్యాన్ని వాళ్ళకి బోధించాలి. యోబు తన పిల్లల 4 తరాలు ఆశీర్వదించాడు. అలాగే యోసేపు ఆదికాండంలో ఆయన కూడా 4 తరాలు పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని వాళ్ళకి వాక్యం చెప్పి, యేసుప్రభు ఎలా పిల్లల్ని ముద్దు పెట్టుకున్నారు ఎత్తుకొని, మనం కూడా అలాగే చేయాలన్నమాట. 128వ కీర్తనంలో వాగ్దానాలు మీరు నోటితో పలకాలి. నా పిల్లలు నా భోజనం బల్ల చుట్టూ ఒలీవ పిలకల వలె కుదురుగాక. ప్రభు సియోన్ నుంచి మమ్మల్ని దీవించునుగాక. మేము మా బిడ్డల్ని కన్నులారా చూతుముగాక. దంపతులందరూ కూడా మీరు పడక మీద టైం లేదని చెప్పొద్దు, 5 నిమిషాలైనా ఈ వాక్యం చెప్పుకోవాలండి. లేకపోతే సాతాను ఎలా దంపతులను విడగొట్టాలి, వాడి పని ఎప్పుడు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా. మత్తయి 19:6 కూడా మీరు చెప్పుకోవాలి, దేవుడు జతపరిచిన జంట మానవుడు వేరుపరపరాదు, వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉంటారు అనే వాగ్దానం మత్తయి 19:6 చెప్పుకోవాలి. నేను నా బిడ్డల్ని కన్నులారా చూస్తాను. ప్రభు నా బిడ్డల మీద తన ఆత్మని కుమరించునుగాక. ప్రభు నా బిడ్డల ఇండ్లను దీవించి 10 ఇళ్ళుగా చేయునుగాక. అలాగే లూకా 1:76 అండి, కుమారా నీవు సర్వోన్నతిని ప్రవక్త అని పిలువబడతావు మనం చెప్పుకోవాలన్నమాట. మన పిల్లల్ని ఆశీర్వదించాలి. ఇప్పుడు ఎవరో ఇందాక చెప్తున్నారు, చెప్తే వినడం లేదండి, ఎదురు తిరుగుతున్నారు, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, సెల్ ఫోను, ఏదైనా చెప్తే మీదికి కోపంగా వస్తాడు. అప్పుడు చెప్పే వయసు కాదమ్మా అని చెప్పాను. వాళ్ళు పుట్టినప్పుడు మీరు చెప్పాలి, గర్భంలో ఉన్నప్పుడు దేవుని వాక్యం చదవాలి. 8 సంవత్సరాల వరకే వింటారు, లేదంటే 12 సంవత్సరాల తర్వాత వాళ్ళు వినరు. ఇంటర్మీడియట్ వచ్చిందంటే వాళ్ళలో వాక్యం లేదంటే వాళ్ళు మన మీదకి వస్తారు. వాళ్ళలో ఏమేమి స్పిరిట్స్ లోపలికి వెళ్ళాయో మన మీద తిరుగుబాటు చేస్తారు. కనుక అలా చేయకూడదు.
మా పిల్లలు దైవభీతి కలిగి ఉండేటట్లు వాళ్ళకి దైవభీతి కలిగిన ఆత్మనివ్వండి. యెషయా 11:2. ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, ప్రార్థన చేయండి మా బాబు కోసం. నేను చెప్పాను, ఒక్కరి కొరకు కాదు, అందరూ ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలందరి మీద పరిశుద్ధాత్మని కుమరించండి. యెషయా 11:2. వాళ్ళకి వివేకాన్ని, జ్ఞాపక శక్తిని ఇవ్వండి. చేయి పట్టుకొని రాయించండి. ప్రభా, నా బిడ్డలు ప్రవక్తలుగా నీ సందేశాన్ని చెప్పాలి. నా బిడ్డలకి దైవభీతి కలిగిన ఆత్మని ఇవ్వాలి. ఈ రోజులలో చూస్తున్నాం కదండి, దైవభీతి లేదు కదా. సాతాను పుత్రుడు ఒక వ్యక్తి హృదయంలోకి వస్తే ఆ వ్యక్తిలో నుంచి ప్రేమను తీసేస్తాడండి, దేవుణ్ణి తీసేస్తాడు. ఆయన కూర్చుంటాడు. ఆయన కూర్చుంటే ఏంటి ఎలా తెలుసుకోవాలంటే ప్రేమ ఉండదండి. 2 తిమోతి 3 అన్నమాట. అంత్య దినాల్లో అపాయకర సమయాలు వస్తాయి. తెలుసుకోనండి అంటే వచ్చేసాయి ఆల్రెడీ. పిల్లలు తల్లిదండ్రులను ధిక్కరిస్తారు, కృతజ్ఞత లేకుండా ఉంటారు. పీపుల్ విల్ బీ షెల్ఫిష్, దే లవ్ దెమ్సెల్స్, దే విల్ బీ ద లవర్స్ ఆఫ్ ప్లెజర్స్. శరీర సుఖాలు వెనకాల పరిగెత్తుతారు, స్వార్థం ఎక్కువైపోతుంది, ధనాశ కలిగి ఉంటారు. సాతాను పుత్రుని లక్షణాలు అక్కడ 18 ఉంటాయండి. సో అవి ఇప్పుడు ఎవరిలో ఉంటే వాళ్ళలో బయలుపరచబడతాయి. కానీ దేవుని పుత్రుడు యేసుప్రభు ఉంటే వాళ్ళు యోసేపు, ఆది కాండంలో యోసేపులాగా దేవుణ్ణి ప్రేమిస్తారు, సొంత అన్నయ్యల్ని ప్రేమిస్తాడు, క్షమించి తండ్రిని చూసుకుంటాడు, వాళ్ళ నాన్న దీవిస్తాడండి. మీరు కూడా ఇలాగే దీవించండి. ఆది కాండం 49:22లో యోసేపు ఫలించిన కొమ్మ. మీరు కూడా యోసేపు ధాన్యాన్ని కొట్లలో దాచి కొట్లు తెరిచి అందరికీ పంచిపెడతాడు. ఇప్పుడు మీరు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ వాక్యం అనే ధాన్యాన్ని హృదయంలో దాచుకోండి. ఇదే కొట్టు. 4 సువార్తలు కనీసం కీర్తనలు 5 అయిపోయినాయి. ఇక్కడ దాచుకొని మీ కొట్టు తెరిచి అందరికీ పంచండి. ఇప్పుడు నేను పంచుతున్నాను కదా, అందరము పరలోకానికి రావాలి అంటే ఈ వాక్యం అనే ధాన్యం హృదయంలో దాచుకొని దాన్ని పాటించి మనం అప్పుడు పరలోకానికి వెళ్తాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, మీ వాక్యాన్ని మేము చదివి ధ్యానించి నోటితో పలికి పాటించి రక్షణ పొందే కృప దయచేయండి. యేసయ్య, మీరు మా కొరకు సిలువలో పరిహార బలిగా మరణించారు. నాయనా, మీ రక్తంలో మమ్మల్ని అందరినీ కడగండి, మీ వాక్యంలో మమ్మల్ని కడగండి. మోషే మీ సన్నిధిలో ఉండి 40 దినాలు ప్రభా మీరు చెప్పిందంతా కూడా లిఖించి ధర్మశాస్త్రాన్ని తీసుకొని వచ్చి ప్రజలకి బోధించి సినాయి పర్వతం దగ్గర 1 సంవత్సరం తర్వాత మీరు చెప్పినట్లుగా ఇజ్రాయెల్ ప్రజల్ని వాగ్దత్త భూమికి నడిపించాడు. మేము కూడా ఈ సమయంలో మీ వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ప్రభా మీరు ఇచ్చిన పని నాయన అనేక మందికి దాన్ని బోధించి అనేక మందిని పరలోకానికి నాయన తీసుకొని రావడానికి, నీతి మార్గంలో నడిపించడానికి పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి ప్రభా. వాక్యం చదవడానికి ఆత్మ కన్నులు తెరవండి నాయన. అయ్యా, వాక్యం పాటించడానికి శక్తి దయచేయండి, వాక్యాన్ని ప్రకటించడానికి శక్తి దయచేయండి. పెంతెకోస్తు దినాన వచ్చిన పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలందరి మీద దిగొచ్చునుగాక. ఇల్లంతా పరిశుద్ధాత్మ గాలితో నింపబడునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మా హృదయంలో నివసించి వాక్యాన్ని మా హృదయంలో ప్రభా మనసులో రాసి తండ్రి, మా కన్నులలో వాక్యం, నోటి నిండా వాక్యం ప్రభా, చెవుల నిండా వాక్యం ఉండి మేమే ఒక వెలుగులాగా వాక్యం అనే వెలుగుతో ప్రకాశించే కృప అందరికీ దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. వాక్యాన్ని పఠించి పాటించి ప్రకటించే కృప దేవుడు మీకు దయచేదురుగాక. అది ఒక్క పరిశుద్ధాత్మని పొందితేనే సాధ్యమవుతుందండి. ఆ కృపను కూడా దేవుడు మీకు ఇచ్చేదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే.